బ్రేకింగ్ న్యూస్. నారా లోకేష్ పై మాజీ మంత్రి అంబటి విమర్శలు గుప్పించారు. రెడ్ బుక్ కు తన ఇంటి కుక్క కూడా భయపడదన్నారు. ఇల్లు అలకగానే పండుగ కాదన్న అంబటి లోకేష్ అన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అని అన్నారు. వాళ్ళ నాన్నను జైల్లో పెడితే కనిపించిన వాళ్ళందరినీ జైల్లో పెడతారా అని ప్రశ్నించారు. లోకేష్ ప్రతిఫలం అనుభవిస్తాము అంటూ అంబటి వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమల్లో ఉన్నది అనేది ఆయన మళ్ళీ రిపీటెడ్గా చెప్పాల్సిన అవసరం లేదు. అది అమల్లో ఉంది. చాలా మంది మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు. అన్యాయంగా అక్రమంగా జైల్లో నిర్బంధిస్తున్నారు. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఈ తిరుపతిలోనే చెప్పా, ముఖ్యంగా లోకేష్ రెడ్ బుక్కి మా కుక్క కూడా భయపడదని. మేము భయపడటానికి సిద్ధంగా లేవు. జైలుల్లో పెట్టుకుంటాడో, లేక దొంగ కేసులు పెట్టుకుంటాడో, లేకపోతే పోలీసుల చేత కొట్టిస్తాడో, దేనికైనా సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నావు లోకేష్ అని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇవాళ నీకేదో పవర్ ఉందని పండగ చేసుకుంటేనో, నీకేదో పవర్ ఉందని మా మీద దౌర్జన్యం చేస్తేనో రాబోయే కాలం ఎలా ఉంటుందో కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది. నాకు ఆలోచన జ్ఞానమే లేదు. నా రెడ్ బుక్ ఉంది, నా దగ్గర పోలీసులు ఉన్నారు, ఎంతకైనా తెగిస్తాను, ఎన్ని అక్రమ కేసులైనా పెడతాను, ఎంతమందినైనా జైల్లో పెడతాను అని నువ్వు భావిస్తే దీనికి ప్రతిఫలం లోకేష్ అనుభవించక తప్పదు రాబోయే కాలంలో. ఇవాళ్లతోనే పని అయిపోలేదు. ఇళ్ళగానే పండగ అయిపోయిందా? పండగ చాలా ఉందిగా. చాలా పండగలు ఉన్నాయి, చాలా పండగలు వస్తాయని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి లోకేష్ ఈజ్ ఏ ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్. అతనికి కక్ష సాధించటం తప్ప రాష్ట్ర అభివృద్ధి తెలియదు. కక్ష సాధించే క్రమంలోనే అతను తన గొయ్యి తాను తవ్వుకుంటున్నాడని నా అభిప్రాయం. వెనక్కి చూసుకొని ఆలోచించేటటువంటి జ్ఞానం కూడా అతనికి లేదు. అధికార మదంతో ఉన్నాడు. అధికార మదం శాశ్వతంగా ఎవరికి ఉండదు. మా అమ్మని అవమానించారు. వాళ్ళు అమ్మని అవమానించింది ఎవరో నాకు తెలియదు ఇంతవరకు. నా మీద కూడా అన్నారుగా శాసనసభలో అవమానించారని. చెప్పమంటున్నా, శాసనసభ రికార్డ్స్ తీసుకురండి, శాసనసభలో చూడండి. వాళ్ళ అమ్మగారిని ఎక్కడో ఎవరో అవమానిస్తే తప్పేది, దాన్ని మేము కాదంటలా. శాసనసభలోనే అంబటి రాంబాబే అవమానించాడని బావుడు ఏడ్చారు. చూపించమంటున్నా నేను. అనవసరంగా అన్యాయంగా వారి తల్లిగారిని దూషించడం కానీ, వారి తల్లిగారిని అవమానించడం కానీ నేను ఎప్పుడు చెయ్యలేదని కూడా చెప్తున్నా. ఇప్పటికి చెబుతున్నా, అప్పుడు చెప్పా, ఎప్పుడు చెబుతా. నేను అవమానించినట్టుగా ఏదైనా ఉంటే చూపించమని అడుగుతా ఉన్నా. ఊరికినే మా తల్లిని అవమానించారు, మా నాన్నను జైల్లో పెట్టారు అంటే మీ నాన్న జైల్లో పెడితే కనపడంలో జైల్లో పెడతావా? మీ నాన్న ఒక నేరంలో జైలుకి వెళ్ళాడు. 53 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. అందువల్ల ఇవాళ కనపడంలో జైల్లో పెడతాను, జోగి రమేష్ని జైల్లో పెడతాను, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లో పెడతాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని అందరిలో జైల్లో పెడతాను. పెట్టుకో, ఏమైంది? జైల్లో పెడితే చచ్చిపోతామేంటి? జైల్లో పెడితే రామా బయటికి? మీ నాన్న రాలేదా? జగన్మోహన్ రెడ్డి రాలేదా? ఏంటి ఇవన్నీ మాకేం కొత్త కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నువ్వు జైల్లో పెడితేనో, నువ్వు కేసులు పెడితేనో, నువ్వు సవాళ్ళు చేస్తేనో, నువ్వు రెడ్ బుక్లు చేస్తేనో ఎవడు భయపడడు. భయపడటానికి సిద్ధంగా లేము. దీని ప్రతిఫలం అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండు. పిల్ల లోకేష్, నీవు పిల్లోడివి, నీకు తెలియదు. మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడని, నువ్వు గెలిచానని ఏదో సంబరాలు చేసుకుంటున్నావు. అవన్నిటికీ కూడా మీరు చూశారుగా, సంవత్సరంన్నర అయింది. ఎంత ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాలా?